భారత రైల్వే చరిత్రలో మరో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. కాలుష్యానికి చెక్ పెడుతూ పర్యావరణహిత రవాణా వైపు భారత్ మరో భారీ అడుగు వేసింది. దేశంలోని తొలి హైడ్రోజన్ ఇంధన రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అసలు ఈ హైడ్రోజన్ రైలు ఎలా పనిచేస్తుంది? దీని ప్రత్యేకతలేంటి? ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ సాధించిన ఘనత ఏంటి? ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. భారతదేశంలో తొలి హైడ్రోజన్ ఇంధన రైలును హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఈ రైలు హర్యానాలోని జింద్ నుంచి సోనిపత్ వరకు సేవలందించనుంది. స్టీమ్, డీజిల్, ఎలక్ట్రిక్ రైళ్ల ద్వారా భారతీయ రైల్వే చరిత్రలో ఇది మరో కీలక మైలురాయిగా నిలిచింది. ఈ హైడ్రోజన్ రైలు ప్రత్యేకత ఏంటంటే ఇది సాధారణ రైళ్లలా బాహ్య విద్యుత్ సరఫరాపై ఆధారపడదు. రైలులో అమర్చిన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వ్యవస్థ హైడ్రోజన్, ఆక్సిజన్ మధ్య జరిగే రసాయన చర్య ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. ఆ విద్యుత్తోనే రైలు ముందుకు సాగుతుంది. ఈ వ్యవస్థ ద్వారా రైలు గంటకు సుమారు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఈ రైలులో మరో ముఖ్యమైన ప్రత్యేకత, హైడ్రోజన్ ఇంధనం వినియోగించే సమయంలో కార్బన్ డయాక్సైడ్ వంటి హానికర వాయువులు విడుదల కావు. కేవలం నీటి ఆవిరి, స్వల్ప వేడి మాత్రమే బయటకు వస్తాయి. అందుకే దీనిని పూర్తిగా కాలుష్యరహిత, పర్యావరణ రహిత రవాణా వ్యవస్థగా చెబుతున్నారు. శబ్ద కాలుష్యం కూడా చాలా తక్కువగా ఉండడం మరో విశేషం. భద్రత విషయంలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. హైడ్రోజన్ లీకేజీ, అధిక ఉష్ణోగ్రత లేదా మంటలను వెంటనే గుర్తించే ఆటోమేటిక్ సెన్సార్లు ఇందులో ఏర్పాటు చేశారు. ఏదైనా ప్రమాద సూచన కనిపిస్తే వ్యవస్థ స్వయంచాలకంగా స్పందించేలా ప్రత్యేక భద్రతా సాంకేతికతను అమలు చేశారు. జింద్లో ఈ రైలు కోసం ప్రత్యేక హైడ్రోజన్ నిల్వ, ఇంధనం నింపేటువంటి కేంద్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ హైడ్రోజన్ రైలు జింద్, సోనిపత్ మధ్య సుమారు 89 కిలోమీటర్ల దూరంలో 12 స్టేషన్ల మీదుగా సేవలు అందించనుంది. భవిష్యత్తులో కల్కా, షిమ్లా వంటి పర్వత ప్రాంత రూట్లలో కూడా ఇలాంటి హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టాలని భారత రైల్వే యోచిస్తోంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే జర్మనీ, చైనా వంటి దేశాల్లో ప్రస్తుతం 2 నుంచి 4 కోచ్ల హైడ్రోజన్ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. కానీ భారత్ ఒకేసారి 10 కోచ్లతో సుమారు 2600 మంది ప్రయాణించే సామర్థ్యంతో హైడ్రోజన్ రైలును ప్రారంభించడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇది భారత రైల్వే సాంకేతిక సామర్థ్యానికి మరో నిదర్శనంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పర్యావరణ పరిరక్షణ, ఆధునిక సాంకేతికత, స్వదేశీ ఆవిష్కరణ, ఈ 3 అంశాల కలయికగా భారత్ తొలి హైడ్రోజన్ రైలు నిలుస్తోంది. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా మరిన్ని హైడ్రోజన్ రైళ్లు అందుబాటులోకి వస్తే భారత రైల్వే వ్యవస్థ మరింత పచ్చదనంతో సుస్థిర అభివృద్ధి దిశగా ముందుకు సాగనుంది. ఇలాంటి తాజా జాతీయ టెక్నాలజీ మరియు రైల్వే వార్తల కోసం ప్రైమ్ 9ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.